పాలక్ పన్నీర్ చీలా. ఎస్, మనకి హెయిర్ ఫాల్ అంటేనే అది యునానిమస్గా మనకి సీజన్తో సంబంధం లేదు. చాలామంది కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. ఇదివరకంటే కొంచెం ఎక్కువ మంది కొంచెం ఇంట్లో ఉంటాం, అంటే ఒక టైంకి ఇంటికి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా పొల్యూషన్లో తిరగడము, ఎక్కువ మనకి అవుటర్ ఎన్వైరన్మెంట్లో తిరగడం వల్ల కూడా బాగా హార్ష్గా అయిపోవడం, దానివల్ల మనకి ఫైనలీ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ మన ఇంగ్రీడియంట్స్, అంటే నువ్వు తెచ్చే ఇంగ్రీడియంట్స్ వల్ల కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందని ఆశిద్దాం. సో మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమ్ముజ, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే పల్లవి, సో చక్కగా మనకి పాలక్, అలాగే పన్నీర్, అలాగే మనకి పప్పు కూడా తీసుకొచ్చావు కదా? యా, ఇది మూంగ్ దాల్. సో ఇది మనము ఆల్రెడీ నానబెట్టి తెచ్చాం అనమాట. ఓకే ఓకే, సో మనం ఇప్పుడు పాలక్ని అండ్ అలాగే ఈ మూంగ్ దాల్ని మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. ఓకే, ముందుగా పాలకూర, అలాగే ఒక స్పూన్, ఇందులోనే ఆల్రెడీ నానబెట్టిన పెసరపప్పు. కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. అలాగే ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇది మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీంట్లోనే కొంచెం శనగపిండి కూడా. ఓకే, సో చాలా ఐరన్ రిచ్ ఫుడ్ కదా పల్లవి ఇది? యా, చాలా ఐరన్ రిచ్ అండ్ అలాగే మంచి ఇన్స్టంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. ఇంకొక స్పూన్. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం జీరా పౌడర్, కొంచెం కారం కూడా. సో డైలీ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు ఇది? యా, డైలీ తీసేసుకోవచ్చు. అండ్ మనం ఏదైతే పాలక్ యాడ్ చేసామో పాలక్ ప్లేస్లో ఇంకేదైనా తోటకూర కానీ అలాంటి గ్రీన్ లీఫీస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా. ఇందులోనే కొంచెం అల్లం. ఇప్పుడు వెల్లుల్లి ఏదైతే ఉందో కొంచెం మనం క్రష్ చేసుకొని వేసుకుందాం. అలాగే వెల్లుల్లి, సో ఫ్రెష్గా క్రష్ చేసుకున్న వెల్లుల్లి కూడా. సో చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఇలా ఫ్రెష్గా ఏదైనా దంచుకుంటే. ఇప్పుడు ఇందులోనే కొంచెం పన్నీర్ కూడా మనం స్మాష్ చేసి వేసుకుందాం. ఓకే, పన్నీర్ కానీ టోఫు కానీ ఏదైనా వేసేసుకోవచ్చు. సో పన్నీర్ నుంచి మనకి ప్రోటీన్ వస్తుంది, అలాగే పాలక్ నుంచి మెయిన్గా మనకి ఐరన్ కంటెంట్ అనేది కూడా వస్తుంది కదా? యా, ఐరన్ అండ్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులోనే మనం కొంచెం కర్డ్ కూడా వేసుకుందాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో కన్సిస్టెన్సీ కొంచెం దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిన్గా వస్తే సరిపోతుంది. సో పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేసేయచ్చు. అండ్ స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి పిల్లలకు కూడా ఇలాంటిదంటే నార్మల్గా పెద్దవాళ్ళకి ఏదో ఆలోచించి స్ట్రెస్ ఉంటుంది అని అనుకుంటాం, బట్ పిల్లలకు కూడా బికాస్ ఆఫ్ స్టడీ కూడా వాళ్ళకి స్ట్రెస్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చాలా స్ట్రెస్గా అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది ఇచ్చేసేయచ్చు. సో ఆయిల్ వేసిద్దాం ఫస్ట్. ఓకే, జస్ట్ మనం ఊతప్పం ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది.
సైడ్స్కి కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఓకే. ఇది వరకు మనకి చిన్నపిల్లలు అయినప్పుడు సో ఎక్కువగా ఆటలాడుకోవటము ఇట్లాంటి ఎక్కువగా ఉండేవన్నమాట. ఇప్పుడైతే మనకి స్టడీస్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అండ్ ఎగ్జామ్స్ కూడా తరచూ ఉంటూ ఉంటాయి. సో దానివల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అండ్ దీనివల్ల కూడా మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్స్ ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. అవును, వాళ్ళకు కూడా హెడేక్ రావడం లేదంటే ఐ సైట్ ఎక్కువగా అయిపోవడం. సో చిన్నపిల్లలు అంటే హెయిర్ ఫాల్, స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ ఇలాంటిది ఓన్లీ పెద్దవాళ్ళకే ఉంటుందని చెప్పి వాళ్ళకి ఎక్కువగా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. బట్ పిల్లలకు తెలియకుండానే వాళ్ళ దాంట్లో కూడా ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పటి నుంచే ఇలాంటి ఫుడ్ పెట్టడం చాలా బెటర్. ఓకే. అండ్ ఇంకా స్క్రీన్ టైమింగ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళకు కూడా ఐప్యాడ్ ఉంటేనే లేకపోతే ఏదైనా స్క్రీన్ ఉంటేనే మనకి కాలేజ్కి స్కూల్స్కి పంపించడం కూడా ఎక్కువైపోతుంది కదా. అవును, ఎగ్జాక్ట్లీ. పల్లవి, మన చీల అయితే రెడీ అయిపోయినట్టుంది, చూద్దామా? యా, రెడీ అయిపోయింది. సో అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. అయిపోయినట్టేనా పల్లవి? యా ముల్య, పాలక్ పన్నీర్ చీల రెడీ అయిపోయింది. ఓకే. పాలక్ పన్నీర్ చీల అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి మీకోసం. పాలక్ పన్నీర్ చీలాకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు సరిపడా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి 3, పన్నీర్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. పాలక్ పన్నీర్ చీల తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో తరిగిన పాలకూర, నానబెట్టిన పెసరపప్పు వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుని అందులో శనగపిండి, సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, కారం, తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, దంచిన వెల్లుల్లి, చిదిమిన పన్నీర్, పెరుగు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో కలిపి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని చీలాలాగా వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ పన్నీర్ చీలా రెడీ.